నేను ఇక్కడ నగర వాస్తున్నా. నేను బాయ్స్ గవర్నమెంట్ అనేది చాలా హ్యాపీ బ్రో. నేనైతే హ్యాపీ. ప్రస్తుతానికి గత ప్రభుత్వం అని మనం చెప్పలేం కదా. ప్రస్తుతం అయితే ఫుడ్ వాటర్ మొత్తం ఏడ్చడం మొత్తం బాగానే ఉన్నాయి. ఇప్పుడు అనుకోని పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరైనా చేయలేము. మ్యాక్సిమం గవర్నమెంట్ 200% అయితే న్యాయం చేస్తుంది. అందరికీ న్యాయం చేస్తుంది, ఇబ్బంది లేదు. బాబు వచ్చారు చూద్దాం, సరే మనం మాట్లాడదాం. అసలు బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఈ టైంలో బాబు గారు ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? 100 రోజులు బెస్ట్, 100 రోజులు బెస్ట్ అని చెప్తాను. డెఫినెట్గా చెప్తా. షూర్, డెఫినెట్లీ హ్యాపీ, చాలా మంది హ్యాపీ. విజయవాడలో అధికారులు ఎంత ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు అన్ని సరిగ్గా అందుతున్నాయా? నిత్యావసర సరుకులు కావచ్చు, పాలు కావచ్చు, బ్రెడ్, ఇవన్నీ కూడా అందుతున్నాయి మరి? షూర్ అండి బ్రో, అన్ని ఏడు మొత్తం అయితే మాకు అవైలబుల్ వస్తున్నాయి. మా ఇంటి మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు, అలా వచ్చి ఇంటికి ఇస్తున్నారు. సేవ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సీఎం సార్, చంద్రబాబు డిప్యూటీ సీఎం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గవర్నమెంట్ నుంచి అన్ని అందుతున్నాయి మీకు? బాగానే ఉందండి. గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ కూడా బాగానే ఉందండి. కాకపోతే కొంచెం లోటెట్లు కొంచెం ఇబ్బంది పడినాడు, ఏదో మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రజెంట్ బాగానే ఉంది. వాళ్ళని అంత బాగా వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తారు ఆ టైంలో? పాపం మాకైతే ప్రజెంట్ బాగానే ఉందండి. కరెంట్ కూడా తొందరగానే ఇచ్చారు. 10 రోజుల్లో పట్టిద్దాము అనుకున్నాం మేము. ఇంకా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ బాగానే ఉందండి. క్లీన్ గా చేస్తున్నారు లోపలికి వచ్చి. లేదు లేదు లేదు, ఇప్పుడు మోటార్ లేదు. మోటార్ పడిపోయింది, ఏంటి పదిస్తుంది అర్థం కాల. 3 రోజులు తిరుగుతున్నా కానీ మోటార్ లేదు. ఏం చేయాలి అర్థం కాదు. సరైన సమయంలో వీళ్ళు వచ్చారు, కరెక్ట్ గా లోపల క్లీన్ చేసుకున్నారా సరైన సమయంలో. అది శుభ్రంగా అవుతుంది. బాగుంది బాగుంది, గవర్నమెంట్ బాగుంది. కొంతమంది అంటే లోపల అదే చెప్పాను కానీ నాకు కొంతమంది ఇబ్బంది కాదు. ఇప్పుడు ఆ టైంలో అంత లోతులో ఉన్న వాళ్ళు ఆయన తీసుకొచ్చే లోపలికి రాగలుగుతారో చెప్పండి? కామనే కదా అది. కొంచెం ఓపిక దాని మీద, అంతేగాని వాళ్ళు చేయడానికి పాపం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది బయట వాళ్ళు చేస్తున్నారు తీసుకొచ్చి. మనం ఎవరిని అన్నానికి లేదు. సమయం అలా ఉంది, ఏం చేస్తాం. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు అందరూ తీసుకెళ్ళేస్తున్నారు పాపం. గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తున్నారు. మొన్నదా ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఈ వ్యాన్ వచ్చిద్దా? రాలేదుగా. ఇప్పుడు కొంచెం తగ్గింది, వస్తుంది. కొంచెం ఓపిక పట్టాలి దేనికన్నా. బాగుంది, అంతా సూపర్ బాగుంది. మంచినీళ్ళు, ఆహారం అన్నీ శుభ్రంగా ఇస్తున్నారండి. కాకపోతే మా షాప్ అండి ఇప్పుడు ఎన్నాళ్ళు గుండా వ్యాపారం చేస్తున్నాం. చిన్న వ్యాపారస్తులు సగం మొత్తం 3 అడుగుల పైన వచ్చేసింది వాటర్ షాప్లోకి. మొత్తం మాది కొద్దిగా లాస్ చాలా అయిందండి. చిన్న వ్యాపారస్తులం కదా, మేము తట్టుకోలేకపోతున్నాం. రోజు కళ్ళమ్మ నీళ్ళే వస్తున్నాయి. ఎన్నడూ జరగలేదండి ఇలాగా. ఇది మరి ఈ పరిస్థితికి మరి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఆదుకుంటుందని అర్థిస్తున్నామండి. చాలా బాధల్లో ఉన్నాం. అసలు ఇలా ఎప్పుడు జరగలేదండి, ఇదే మొదటిసారి. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దయించి ఏమైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి. షాపు మొత్తం కొద్దిగా చాలా లాస్ అయిపోయినది. మాకేమో తెలియకుండా అప్పటికప్పుడు 10 నుండి ఆదివారం అయినది. ఆ రోజు మేమిద్దరం ఉన్నాం, కూరకని వెళ్ళాను. ఆదివారం వలన మేము సరుకు కూడా ఏం చేయలేకపోయాం, అంతా తడిసిపోయినదండి. ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం, దాని నుంచి బాగానే చేస్తున్నారండి కార్యక్రమం. అదే మమ్మల్ని కూడా ఏదైనా ఆదుకుంటే మాకు హెల్ప్ చేసినట్టు అవుతుందండి. సార్ మేము ఫైర్ సర్వీస్, నేను మైదుకూరు ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాను. నా పేరు కేపీ వెంకటరమణ, నేను ఫైర్ ఆఫీసర్ని. నాకు 59వ వార్డు నేను క్లీనింగ్ మొదలు పెట్టాను. మొత్తం ఇంటింటికి అడిగి నేను మొత్తం క్లీన్ చేయడం మొదలు పెట్టాను. ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు క్లీన్ చేశారు? మీకు టార్గెట్ ఏమైనా ఉందా? రోజుకి ఇళ్ళనే అలా చెప్పేసి ఎంత టార్గెట్ ఉంది సార్? మాకు 150 నుంచి 200 వరకు ఉంది. మేము మొదలు పెట్టాం సార్. ఇప్పటికి 20 ఇళ్ళు అయిపోయినాయి సార్. ఇంకా చేస్తూనే పోతూ ఉంటాం సార్. మొత్తంగా ఎన్ని ఫైర్ స్టేషన్లు పిలిపించారు మొత్తంగా ఫైర్ ఇంజిన్లు? సార్ 140 నుంచి 180 వరకు ఉన్నాయి సార్. సార్ సేవలు కొనసాగిస్తూనే ఉన్నాం సార్ కంటిన్యూగా. 3 బండ్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి సార్ 59 వార్డులో. వాళ్ళు కూడా సుమారుగా దాదాపు ఇప్పటికే 60-80 హౌసెస్ క్లీనింగ్ అయిపోయినాయి సార్. ప్రతి ఇంటిని అడిగి క్లీన్ చేయడము, డోర్ లేకుంటే వాళ్ళ ఇంటి ముందర క్లీన్ చేసి వెళ్తున్నాం సార్. ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది మరి? మంచి స్పందన ఉంది సార్. మేము అడిగి వాళ్ళను క్లీన్ చేస్తాం మొదలు పెట్టాం సార్. మంచి స్పందన ఉంది సార్. గవర్నమెంట్ ఈ టైంలో ఇలా పనిచేయడం గురించి మీరే ఉంటారు? గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ సేవలు చాలా మంచిగా జరుగుతున్నాయి సార్. గవర్నమెంట్ బాగానే ఉంది. ఫైర్ సర్వీస్ సేవలు కూడా అంతకంటే ముందు బాగానే నడుస్తుంది సార్. ఇప్పుడు ఈ టైంలో ఏదైతే టెక్నాలజీ ఉపయోగించుకున్నారు బాబు గారు, డ్రోన్ల ద్వారా కావచ్చు, NDRF హెలికాప్టర్ల ద్వారా, దీని గురించి మీరే ఉంటారు? సార్ మంచి టెక్నాలజీ సార్. అది చాలా మంచి ఫ్యూచర్ టెక్నాలజీగా నేను ఊహిస్తున్నాను సార్. మున్సిపల్ కమిషనర్ బేతంచెర్ల అండి, కర్నూలు నంద్యాల జిల్లా. మేము గత మంగళవారం నుండి ఇక్కడే ఉంటున్నాము. లాస్ట్ 5 డేస్ నుండి నీళ్లు ఈ అజిత్ సింగ్ నగర్ ఏరియా 59వ డివిజన్లో రిసీడ్ కాలేదు. ఈరోజే వాటర్ రిసీడ్ అవ్వడం అంటే తగ్గడం జరుగుతోంది. కాబట్టి ఇమీడియట్గా ఈరోజే వాటర్లోకి దిగడం జరిగింది. ఇన్ని రోజులు గత 5 డేస్గా వెహికల్లోనే తిరిగినాము. ఫ్లోటింగ్ గార్బేజ్ ప్లస్ ఫుడ్ సప్లై చేసాము ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ శానిటేషన్లోకి దిగామండి ఈ రోజు నుండి. ఈ ఫ్లోటింగ్ గార్బేజ్ అంతా తీసేసి యాంటీ లార్వల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము. బ్లీచింగ్ అంతా చల్లేసి
మొత్తం రోడ్లన్నీ కడిగేసి డ్రైన్లో ఉన్న ఫిల్టరేషన్ మొత్తం చేసేస్తాం. తర్వాత యాంటీ లార్వల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసిన తర్వాత ఫాగింగ్ చేసి మొత్తం శానిటేషన్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తామండి. ఇప్పటివరకు మొత్తం మీరు ఎంతమంది వచ్చారు సార్ అక్కడ నుంచి, ఎలా ఉంది? దాదాపుగా రాష్ట్రం అంతటి నుండి 100 మంది కమిషనర్స్ వచ్చారండి. ప్రతి సెక్రటరీకి ఒక మున్సిపల్ కమిషనర్ వేశారు. ఈ మున్సిపల్ కమిషనర్ 4-5 సెక్రటరీ మీద సీనియర్ మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్గా వేశారు. మేము మా స్థాయిలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి ఒక్కొక్క మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్గా వేశారు. మా కింద చాలా మంది, ఒక 100 మంది వర్కర్స్ని కూడా వేశారండి. ఓకే, యాజ్ ఏ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ పర్సన్గా గవర్నమెంట్ పనితీరు గురించి మీరేమంటారు? చాలా సూపర్గా ఉంది. సీఎం గారు ఈ టైంలో ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకోవడం, డ్రోన్స్ కానీ టీమ్స్ కానీ, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది ఈ విపత్కర సమయంలో ఇలా పనిచేయడం? అన్ని విభాగాల్ని అందరినీ ఉపయోగిస్తున్నారు. చాలా సూపర్గా ఉందండి. వాటర్ బాటిల్స్, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు అయితే నేను ఉదయాన్నే పంచడం జరిగింది. పాల ప్యాకెట్లు కూడా కొన్ని పంచడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నెంబర్ అండ్ అధ్యక్షుడిగా ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి ప్రభుత్వం తరపున ఏ లోపాలు ఉన్నాయంటూ మేము ఈ ఏరియాకు రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎంతో అద్భుతంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎంసీని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అతి త్వరలో వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు గడుస్తున్నప్పుడు కూడా ఎమ్మటే వచ్చి ఇక్కడున్న కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు, మాజీ మంత్రి వర్యులు అందరూ కూడా, ఇక్కడున్న సాంఘిక సంక్షేమ మంత్రి వర్యులు కూడా నిన్న చూసాము. ఆయన కరకట్ట చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో కూడా తిరుగుతున్నాడు. నిజంగా హోంమంత్రి గారు చెప్పలేని అంత విధంగా పనిచేస్తూ ఉన్నారు. మేము చూస్తున్నాం. ప్రజాసేవకులు అంటే ఇట్నే ఉండాలని తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఎంతో విధాలుగా ఎస్సీ ఎస్టీలు కానీ బయట వారు కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ కూడా మేము ఉంటామండి భరోసా కల్పిస్తున్నా. అందరికీ ప్రజానాయకులకు అందరికీ ధన్యవాదాలు. పల్నాడు జిల్లా నుంచి మా కలెక్టర్ గారు కొన్ని పంపించారు. అదేవిధంగా మా పల్నాడు జిల్లా ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా, అదేవిధంగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇక్కడ పారిశుద్ధ కార్మికులు కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. ఎందుకంటే ఎవరూ చేయలేని వృత్తి పారిశుద్ధ కార్మికులు. నిజంగా పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు అన్ని విధాలు కూడా డాక్టర్స్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.